నమస్తే అండి. నేను వాణి. ఈరోజు 'పితృదేవో భవ' అనే ఒక మంచి కథను విందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాసు గారు, నాకో చిన్న హెల్ప్ కావాలి. అడ్వకేట్స్ ఛాంబర్లో కూర్చొని ఇంకొద్దిసేపట్లో వాదించబోతున్న ఓ కేసుకు సంబంధించిన ఫైలు స్టడీ చేస్తున్న నేను తలెత్తి చూశాను. ఎదురుగా నా కొలీగ్ అడ్వకేట్ రవీందర్. నా కేస్ నెంబర్ 36. బహుశా లంచ్ తర్వాత రీచ్ అవ్వచ్చు. నాకేమో 2:30కు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఒకటుంది. కొంచెం నా కేసు మీరు అటెండ్ చేస్తారా ప్లీజ్ రిక్వెస్ట్ చేశాడు. చాలా అర్జెంటా అడిగాను. అతడు ఇబ్బందిగా నవ్వాడు. అర్జెంటు. శ్రీకృష్ణ సదనం ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాలి. 2:45కి మంచి ముహూర్తం ఏదో ఉందట. మా సిద్ధాంతి గారు చెప్పారు. మా అమ్మా నాన్నలను ఈరోజు అందులో జాయిన్ చేస్తున్నాం. మళ్ళీ ఏమనుకున్నాడో తనే చెప్పాడు. మొన్నే వెళ్ళి చూసొచ్చాను. ప్రస్తుతం సిటీలో ఉన్న అన్ని ఓల్డేజ్ హోమ్స్ కంటే ఇది చాలా మోడర్న్. మంచి సర్వీసు. మన ఇంట్లో కన్నా వాళ్ళు బాగా చూసుకుంటారు. అందులో జాయిన్ అయిన వారందరిని అడిగాను. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అలా చెప్పడంలో అతని గిల్టీ కాన్షియస్నెస్ తెలుస్తుంది. నేను నవ్వి, సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అతని ఫైల్ తీసుకుంటూ చెప్పాను. వెళ్తూ వెళ్తూ మరో మాట కూడా చెప్పాడు. అన్నట్లు అక్కడ పేషెంట్స్ని కూడా తీసుకుంటున్నారు. ఈ చివరి మాట ఖచ్చితంగా నా కోసమేనని నాకు అర్థమైంది. ఎందుకో ఆ క్షణం ఓసారి ఇంటికి ఫోన్ చేయాలనిపించింది. అవతల నుండి ప్రియంవద ఫోన్ ఎత్తింది. ఏమంటున్నారమ్మాయి మీ మామగారు? 12:30 అయిపోయింది. భోజనం చేశారా ఆయన? క్యాజువల్గా అడిగినట్లు అడిగాను. తన నుండి ఏం జవాబు వస్తుందో నేను ఊహించగలను. ఎప్పట్లాగే తను నవ్వింది. ఈరోజు కూడా నా వంటలేవి మామగారికి నచ్చలేదు. దాదాపు ప్లేటు విసిరేసినంత పనిచేశారు. కొంచెం కర్డ్ రైస్ మాత్రమే తీసుకున్నారు. ఇంతకు ఇవాళ ఏదో ఇంపార్టెంట్ కేసు హియరింగ్ అన్నారు. టాపిక్ మార్చింది. నాన్నగారి ప్రవర్తనకు ప్రేమవద ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అది తెలియనివ్వకుండా తనెంత మేనేజ్ చేసినా ఆమె గొంతులో ధ్వనించే దుఃఖం నాకు అర్థమైపోతుంది. ఈలోపు నా కేసు రీచ్ అవుతుండేసరికి తనతో గబగబా ఏవో 2-3 మాటలు మాట్లాడి లేచి కోర్టు హాల్లోకి నడిచాను. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ దీని ప్రకారం అవసాన దశలో తమని పట్టించుకొని తమ కొడుకు సంపాదనలో కొంత వారి బ్రతుకు తెరువు కోసం అడగడానికి తల్లిదండ్రులకు ఒక అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ యాక్ట్ కింద కోర్టుకు వచ్చిన ఈ రకమైన కేసులు చాలా తక్కువ. ఇందుకు వృద్ధులలో దీని పట్ల అవగాహన లేకపోవడం, వయసుడిగిన తాము కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేకపోవడం, దానికి కావాల్సినంత ధనం తమ వద్ద లేకపోవడం అనేవే కొన్ని కారణాలు. అంతేకాదు, డబ్బు కోసం కోర్టుకెక్కితే పిల్లలకు తమపై ఉన్న కాస్త దయ, జాలి కూడా పోగొట్టుకుంటామేమో, బలవంతంగా డబ్బులు వసూలు చేశారు అన్న కోపంతో రేపు వారు తాము మరణిస్తే పుత్రుడిగా కర్మకాండలు జరిపించరేమో, తమని పున్నామ నరకం నుండి తప్పించరేమో అనే భయం మరో ప్రధాన కారణం. ఏదేమైనా ఈ ప్రపంచంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు మాత్రం తనయులు తమని పోషించినా పోషించకపోయినా భిక్షాటనకైనా సిద్ధపడిపోతున్నారే తప్ప కొడుకులను కోర్టుకి ఈడ్చి పరువు తీయాలని కానీ, బలవంతంగా భరణం పొందాలని కానీ ఆలోచించడమే లేదు. ఇదే పిల్లల పట్ల వారికి ఉన్న అవ్యాజమైన అనురాగానికి నిదర్శనం. ఈరోజు నేను వాదించిన కేసు దాదాపు ఇలాంటిదే. ఆ మధ్య పెద్ద హోదాలో ఉన్న తన కొడుకు కోడలు తనకి తిండి కూడా పెట్టడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఓ పెద్దాయనను రక్షించి నా దగ్గరకు తీసుకొచ్చాడో విలేకరి. అతని తరపు కోర్టు ఖర్చులు కూడా నేనే భరించి కేసు ఫైల్ చేశాను. ఈరోజు ఆ కొడుకు తన తండ్రికి తప్పకుండా కొంత భరణం ఇవ్వాలని, ఆ తండ్రిని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలని కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు అయిపోయి ఇంటికి బయలుదేరుతుంటే నా దగ్గరకు వచ్చాడు ఆ పెద్దాయన కొడుకు. అతని ముఖంలో ఉక్రోషం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. పత్రిక మెయిన్ పేపర్లో పెద్ద అక్షరాలతో హెడ్డింగులు పెట్టి, పేజీల కొద్ది కథనాలు రాసి, టీవీలలో ఎపిసోడ్స్లా చూపించి రేటింగ్ పెంచుకుంటున్న ఈ మీడియాకి, వేదికలెక్కి మైకుల్లో హోరెత్తించేలా అరిచి వారి సేవా నిరతిని చాటుకునే స్వచ్ఛంద సేవా సంస్థలకి, కోర్టుల్లో కేసులు వేసి మమ్మల్ని వీధికి లాగే మీలాంటి జనోద్ధరణ న్యాయవాదులకు వీళ్ళ దీనగాథలే కనబడుతున్నాయి. కానీ ఒక్కరైనా మా వైపు నుండి ఆలోచించారా? మా నాన్నకు మేము ఏ లోటు చేయలేదు. అందరూ కొడుకుల్లాగా ఇంత డబ్బు పడేసి ఓల్డేజ్ హోమ్లోనూ చేర్పించలేదు. భార్యాభర్తలిద్దరం బాధ్యతాయుద్ధమైన ఉద్యోగస్తులం.
ఇంత బిజీలో ఎక్కడో కొంత అలక్ష్యం చేసి ఉండొచ్చు. ఎంత చేసినా సంతృప్తి అనేదే వారికి లేకపోతే అది ఎవరి తప్పు? ఇన్నాళ్ళుగా ఆయన వలన మేమెంత కష్టపడి ఉంటామో మీరెవరైనా ఊహించగలరా? వాళ్ళని గురించి కాదండి. ముందు ఆ తల్లిదండ్రుల కోసం కష్టపడే కొడుకులు ఉన్నారు. వారి ప్రేమను, సేవను పొందే అర్హత ఆ తల్లిదండ్రులకు ఉందా లేదా అని కూడా ఆలోచించండి. అయినా అలాంటి తండ్రి మీకుంటే అప్పుడు తెలిసేది లాయర్ గారు మా బాధేమిటో. గట్టిగా అరిచేసి కోపంగా వెళ్ళిపోయాడాయన. నేనేం మాట్లాడలేదు. ఆ మాటలు నా హృదయానికి ఎక్కడో తగులుతున్నాయి. గుండె లోతుల్లోకి వెళ్ళి సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. అతని మాటల్లో వాస్తవం ఉంది. అతని ఆవేశంలో నిజాయితీ ఉంది. ఈరోజు ఇలాంటి స్థితిలోనే ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను నేను. అతని బాధను కాదు అనగలిగే సాహసం చేయలేకపోయాను. ఒక్కసారి నా ఆలోచనలు 4 నెలల క్రితం జరిగిన సంఘటన వైపు పరుగులు తీశాయి. ఆ రోజు ఉదయం అన్నయ్య రాఘవ నుండి వచ్చిన ఫోన్ ఆఫీసులో క్లయింట్లతో బిజీగా ఉన్న నన్ను ఒక్క క్షణం స్తంభింపచేసింది. తెల్లవారుజామున నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఎడమ కాలు ఎడమ చెయ్యి పడిపోయాయి. విజయవాడ హాస్పిటల్లో చేర్పించాం, నువ్వు త్వరగా రా. హుటాహుటిన నేను ప్రియంవద హైదరాబాద్ నుండి బయలుదేరి విజయవాడ చేరుకున్నాం. నేరుగా నాన్నగారిని అడ్మిట్ చేసిన హాస్పిటల్కే వెళ్ళిన మాకు ఆయన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ వయసులో కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అన్నారు డాక్టర్లు. నిన్నటి మొన్నటి వరకు అసలు వయసు ఎంతో తెలియనివ్వని శరీర తత్వం ఇచ్చిన పటుత్వంతో కాషాయ వస్త్రాలు ధరించి మెడ మీద కండువాతో నుదుటిపై విభూది రేఖతో పెద్దరికం ఉట్టిపడుతూ గంభీరంగా దర్జాగా తిరిగిన 88 ఏళ్ల ఆజానుబాహుడు మా నాన్నగారు రఘురామయ్య గారు. స్వాతంత్ర సమరయోధుడిగా, మాజీ మునుసుబుగా, ఆలయ ధర్మకర్తగా నాన్నగారికి మా స్వగ్రామంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతో గౌరవం, పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. గ్రామ మునుసబుగా పనిచేసే రోజుల్లో ఆయనే గ్రామానికి అంతకు మహారాజు. నేటికీ అంత గౌరవించబడుతున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి హఠాత్తుగా ఇప్పుడు ఇలా అయిపోయారు. ఇది ఆయన ఆత్మస్థైర్యాన్ని ఎంతగా దెబ్బతీస్తుందో ఊహించడానికే భయమేసింది. అన్నయ్య చెప్పాడు, ఇక్కడికన్నా హైదరాబాద్ డాక్టర్లు బాగా చూస్తారట, నీ దగ్గరకు తీసుకెళ్ళు, తొందరగా కోలుకుంటారు అని. అన్నయ్య ఏ ఉద్దేశంతో అన్నాడో అప్పుడు పూర్తిగా అర్థం కాలేదు. ఈలోపే ఇన్నాళ్ళు ఆయన మంచి చెడ్డలు మేము మా పిల్లలు చూసాం. కనీసం ఇప్పుడైనా ఆయన్ని మీ దగ్గరకు తీసుకెళ్ళి చూసుకోవచ్చుగా. వదిన నీలవేణి మాట విరుపులు. ఒరే వాసు, అన్నయ్య రాఘవ కూడా పెద్దవాడైపోయాడ్రా. నాన్నని సరిగా చూసుకోలేడు. ఇక నీ మేనల్లుళ్ళ సంగతి తెలుసు కదా. తండ్రి లేని పిల్లలు ఉద్యోగం కోసం ఆ ఊరు ఈ ఊరు పట్టుకు తిరుగుతున్నారు. నాన్నగారిని దగ్గరుండి చూసుకోవడం ఇక్కడ ఎవరికీ కుదరదు. నువ్వు తీసుకెళ్ళు. అక్క వరలక్ష్మి హితబోధ కూడా విన్నాక నాన్నగారిని డిశ్చార్జ్ అయిన వెంటనే హైదరాబాదుకు తీసుకువచ్చేయాలని నిర్ణయించుకున్నాను. ఇన్ని సంవత్సరాల నుండి నాన్నగారి చుట్టూ ఉండి ఆయన సంపాదించిన ఆస్తుల కోసం అడుగులకు మడుగులు ఒత్తుతూ ఆయన మాటంటే భయం నటించి ప్రతి అవసరము ఆయన ద్వారా తీర్చుకున్న వీరంతా ఇప్పుడు ఈ అనారోగ్య స్థితిలో ఇలా వదిలించుకుంటున్నందుకు బాధ కలిగింది. అయినా నాకు ఆ సమయంలో నాన్నగారి ఆరోగ్యమే ప్రధానం అనిపించింది. స్వార్థంగా ఆలోచించే వీరి మధ్య కన్నా నా దగ్గరే ఆయన క్షేమంగా ఉంటారు అనిపించింది. ఆ రోజు నాకు బాగా గుర్తు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన నాన్నగారిని మాతో పంపించేయడానికి అన్ని ఏర్పాట్లు చకచకా చేసేశారు మా అన్నయ్య వాళ్ళు. ఆయన్ని కారులో కూర్చోబెట్టాలి. నాన్నగారు రండి అంటూ ఆయనను పైకి లేపడానికి అన్నట్లు దగ్గరగా వెళ్ళి 2 చేతులు చాపాను. అప్పుడు కనపడింది ఆయన కళ్ళల్లో విముఖత. తల బలవంతంగా పక్కకు తిప్పుకొని, ఒరే పెద్దోడా నువ్వు రారా అంటూ అన్నయ్య రాఘవ అని పిలిచారు నీరసంగా. అంటే తనకు నాతో రావడం, నా దగ్గర ఉండడం ఇష్టం లేదన్నమాట. అలాంటి స్థితిలో కూడా నా పట్ల తన అయిష్టతను, అపనమ్మకాన్ని ప్రదర్శిస్తున్న ఆయన్ని చేష్టలుడిగి అలాగే చూస్తూ ఉండిపోయాను. నాన్నగారికి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ మా మధ్య మాకే తెలియకుండా ఏర్పడిన కొంత అగాధం ఉంది. అమ్మ అన్నపూర్ణ మరణించిన నాటికి నా వయసు 16 సంవత్సరాలు. అప్పటికే అక్కయ్యకి పెళ్ళైపోయింది. ఇంట్లో వంట చేసి పెట్టే దిక్కు కూడా లేదు. చిన్నవాడినైనా నా బాగోగులు చూసుకునేవారైతే లేరు. బయట రాజకీయాల్లో, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నమై ఇల్లు పట్టించుకునేవారే కాదు నాన్నగారు.
ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదని అన్నయ్యకు వివాహం చేశారు. అప్పటి నుండి నా పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఇంకా అక్కడ ఇమడలేకపోయాను. కొన్నాళ్ళు అక్కబావాళ్ళ దగ్గర ఉండి చదువుకున్నా. ఆ తర్వాత నెమ్మదిగా హాస్టల్లో చేరి నా భవిష్యత్తుకు నేనే బాటలు వేసుకున్నాను. ఒక దశలో పిల్లలకు ట్యూషన్లు చెప్తూ నాన్నగారికి ఇష్టం లేదని తెలిసినా నాకు నచ్చిన లా పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలుపెట్టాను. నా వివాహం కూడా నాన్నగారి మాటకు వ్యతిరేకంగానే జరిగింది. అమ్మ తరపు బంధువుల పట్ల సదాభిప్రాయమే లేని నాన్నగారు వారినెవరిని మా ఇంటికి కూడా రానిచ్చేవారు కాదు. కానీ అమ్మ అన్నపూర్ణకి మాత్రం తన అన్నయ్య ఇద్దరు కూతుళ్లల్లో ఒకరిని తన ఇంటి కోడల్ని చేసుకోవాలి అని ఆశపడేది. అందుకే నాన్న మాట కాదని మేనమామ కూతురు ప్రియంవదాను వివాహం చేసుకున్నాను. ఈ సంఘటన ఆయన అహాన్ని దెబ్బతీసి మా మధ్య దూరాన్ని పెంచింది. నేను భార్యతో సహా హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోవడంతో అది మరింత పెరిగింది. నాన్నగారి మెప్పు కోసం అగ్నిలో ఆజ్యం పోసినట్లు అన్నా వదినలు, అక్కయ్య, ఆమె పిల్లలు నాపై లేనిపోనివి చెప్తూ ఆ దూరాన్ని పెంచి పోషించడం కూడా ఒక కారణమైంది. తండ్రి అదుపాజ్ఞల్లో ఉన్నట్లు నటిస్తూ తెలివిగా నడుచుకుంటున్న అన్నయ్య రాఘవాల నాకు లౌక్యం తెలియలేదు. ఆస్తి పంపకాలు జరగకపోయినా అనధికారిక అజమాయిషీ చేస్తూ నాన్న ఆస్తిని అనుభవిస్తున్నా నేను ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. ఎంతో కష్టపడి నా ప్రాక్టీస్ పెంచుకున్నాను. ఏనాడు నాకు నా కుటుంబ అవసరాలకు నాన్నగారిని ఒక్క పైసా కూడా చేయి జాచి అడగలేదు. అది నా వ్యక్తిత్వానికే విరుద్ధం. ఆయన కూడా ముందు నుండి తండ్రిగా నా ఆర్థిక అవసరాలని గుర్తించలేదు. చివరికి నా కూతురు అలేఖ్య వివాహానికి కానీ, నా కొడుకు శ్రావణ్ వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడికి కానీ ఆయన ఏమాత్రం ఆదుకోలేదు. అయినా నేను బాధపడలేదు. హైదరాబాదులో ఉన్నప్పటికీ నేను, ప్రియా, పిల్లలు ప్రతి పండగకు వచ్చిపోతూనే ఉన్నాం. నా ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు వాళ్ళు వస్తూనే ఉన్నారు. వారికి కావాల్సిన అవసరాలను కూడా ఇతోధికంగా నేనే తీర్చేవాడిని. అంతేకాదు తనకు ఉద్యోగం, సంపాదన లేదు అనే వంకతో నాన్నగారికి సంబంధించిన ప్రతి ఖర్చును నాపైనే వేసేవాడు రాఘవ. ఇదంతా నాన్నగారికి తెలుసు. కానీ ఇంత చేసినా ఎందుకు నేను ఆయన మనసుకు దగ్గర కాలేకపోయాను? ఏమండి, మావయ్య గారు మందులు వేసుకోనంటున్నారు. ఆఫీస్ రూమ్లో కూర్చొని చదువుకుంటున్న నా దగ్గరకు వచ్చి నెమ్మదిగా చెప్పింది ప్రియ. సరే నేను వేస్తాను అంటూ ఆమె చేతిలోని మందులు, నీళ్లు తీసుకొని ఆయన గదిలోకి వెళ్ళాను. ఆయన్ను హైదరాబాద్కి తీసుకొచ్చిన రోజు నుండి ఆయనది ఇదే వరస. నా పట్ల ఉన్న విముఖతను ఎలా కనబరచాలో తెలియక అతని అసహనాన్ని, కోపాన్ని, నిరసనని ఇలా ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయనది పసిపిల్లాడి స్థాయి. తప్పనిసరిగా ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాలి. మేల్ నర్సుని పెడితే ఇష్టపడరేమో అని ఆయన బాధ్యతను నేనే తీసుకున్నాను. స్నానం చేయించడం, అన్నం తినిపించడం, మందులు వేయడం, కాలు చేతులకు మందు రాసి మర్దనా చేయడం, ఫిజియోథెరపీ ఇప్పించడం. యూరినల్ స్పర్శ కోల్పోయారు కాబట్టి పక్క పాడవకుండా డైపర్స్ వాడడం, 12 గంటలకు ఓసారి వాటిని మార్చి ఆయనను, ఆయన దుస్తులను, పడక బట్టలను శుభ్రం చేయడం నా దినచర్య. నేను కోర్టుకు వెళ్ళినప్పుడు మాత్రం మధ్యాహ్న భోజనం, మందులు వేయడం బాధ్యత ప్రియా తీసుకుంది. నాకు కోర్టు నుండి ఆలస్యమైనప్పుడు నా డ్యూటీ శ్రావణ్ది. కానీ ఆయన మనసులో ఏముందో మేమెంత శ్రద్ధగా చూసుకుంటున్నా ఆయనకు నచ్చడం లేదు. ప్రతిదానికి అభ్యంతరాలే. టిఫిన్ పెడితే ఇది నాకు నచ్చలేదు, ఎప్పుడు ఇదేనా అని విసుక్కుంటారు. కాలికి చేతికి మందు రాసి మర్దనా చేస్తుంటే ఇలా చేసి ఎంతకాలం నన్ను మంచానికి అతుక్కుపోయేలా చేస్తావు? మంచి డాక్టర్లు ఉన్నారని తీసుకొచ్చావు కదా, ఇదేనా? వచ్చి 4 నెలలైంది, నా పరిస్థితి ఇంకా అలాగే ఉంది అంటూ కంటతడి పెట్టుకుంటారు. ఫిజియోథెరపిస్టు కాస్త ఆలస్యం చేస్తే అది నా నేరమే. నీకు ఇష్టం లేకపోతే నన్ను నా ఊరికి పంపించేయి అని కసురుతారు. డైపర్స్ మార్చేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏదో ఒక తప్పును చూపిస్తూనే ఉంటారు. ఏదో ఒక రకంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంటారు. వయసు పైబడిన చాదస్తం, తన పరిస్థితి పట్ల బాధ, తను కోలుకొని పూర్వ వైభవాన్ని పొందలేనేమో అనే అంతర్లీనమైన భయం, సరైన వైద్యం అందకపోవడం వల్లనే తను ఇంకా ఇలా పడి ఉన్నానేమో అనే అనుమానం ఆయన చేత ఇలా మాట్లాడిస్తున్నాయని ఇన్నాళ్ళు సర్దుకుపోయాను. ఇన్ని నెలలైన అన్నా వదినలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఒక్కసారి కూడా నాన్నగారిని చూడటానికే రాలేదు. అక్కయ్య వచ్చినా ఏదో 4-5 సలహాలు ఇచ్చి వెళ్ళిపోతుంది.
రాఘవాని ఫోన్ చేసి పిలిపించమని నాన్నగారు చాలాసార్లు చెప్పారు. ఎప్పుడు ఫోన్ చేసినా నాన్నగారు పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చారట, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో పూర్తిగా కనుక్కొని చెప్పు, తీరా ఆయన గారు పోయాక ఆ డబ్బులు తిరిగి రావు అంటూ చెప్పేవాడు. ఇప్పుడున్న ఇల్లు కొనుక్కోవడానికి వస్తున్నారా, ఏ విషయం ఫైనల్ అయ్యాక నీకు చెప్తాను అంటూ ఫోన్ పెట్టేసేవాడు. ఇలాంటి కొడుకు కోసం తపన పడుతున్న నాన్నగారిని చూస్తే నాకు విపరీతమైన జాలే కలిగింది. డబ్బు మాత్రమే ప్రధానంగా చూస్తున్న అన్నయ్య పట్ల ఉన్న ప్రేమ తన ఆరోగ్యం కోసం ఆరాటపడుతున్న నా పట్ల ఎందుకు లేదు అని మనసు బాధగా మూలిగేది. ఇన్నాళ్ళు పెద్ద కొడుకు కూతుర్ల దగ్గరే ఉన్నందువలన వాళ్ళని ఆ వాతావరణాన్ని వదిలి నా దగ్గర ఉండలేకపోవడం అనేది సహజమే. పెద్దోడితో ఉన్నంత అనుబంధం ఇంకెక్కడో ఉంటున్న నాతో ఉండకపోవడం కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ ప్రతి పనికి అడ్జస్ట్ కాలేనంత నేరం నేనేం చేశానని? నాన్నగారు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ట్యాబ్లెట్స్ వేసుకోండి మంచం పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఇవ్వబోయాను. ఆయన తల పక్కకు తిప్పుకొని నాకొద్దు అన్నారు. ఎందుకో కారణం చెప్పండి నవ్వుతూ ప్రసన్నంగానే అడిగాను. నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, నన్ను ఊరికి పంపించేయి చెప్పారాయన. అక్కడికి పంపిస్తే నాన్నగారి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. లేదు నాన్నగారు, మీరు ఇక్కడుంటేనే త్వరగా కోలుకుంటారు. అన్నయ్య పరిస్థితి మీకు తెలుసుగా, తను ఇంత సర్వీస్ చేయలేడు. ఈ వైద్యం అక్కడ దొరకదనే కదా మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది ఓపిగ్గా చెప్పాను. నా మాటలకు ఆయన ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. లేదు, నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావో నాకు తెలుసు. నువ్వు లాయర్వి, తెలివిగా నా ఆస్తిపాస్తుల్ని నాతో రాయించుకుందామని ప్లాన్ చేసి తీసుకొచ్చావు. మీ మొగుడు పెళ్ళాల ప్రేమాభిమానాల వెనుక ఏముందో నాకు తెలీదా? ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది ఇదంతా? ఆయాసపడి కొంచెం సేపు ఆగారు. మళ్ళీ చెప్పారు. ఎప్పుడూ నా మాట వినలేదు. నీకు నువ్వు సొంతంగా బతుకుతానని నీ ఇష్టపూర్తిగా నా ఇల్లు వదిలే వచ్చేసావు. ఇప్పుడు నా ఆస్తి మీద ఎందుకు ఆశపడుతున్నావు? ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు. చివ్వున లేచి నిల్చున్నాను. ఆయన మాట్లాడుతున్న ఒక్కొక్క మాట శూలాల్లా గుచ్చుకుంటుంది. ఆవేశంతో రక్తం వేడెక్కింది. నా పట్ల ఆయన చూపే విముఖతకు కారణం ఇదా? నా దగ్గర ఉండడానికి ఇష్టపడకపోవడం వెనుక ఇంతటి భయంకరమైన ఆలోచన ఉందా? డబ్బు కోసమా ఆయన నేను తీసుకొచ్చాను? మనసు ముక్కలైంది. ఆయన ఇంకేదో మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడి నుండి వేగంగా బయటకు వచ్చేసాను. హాల్లో నిలబడి ఇదంతా వింటున్న నా ప్రియంవద శ్రావణ్ల ముఖం కూడా పాలిపోయింది. అలాంటి తండ్రి మీకుంటే అప్పుడు తెలిసేది లాయర్ గారు, రోడ్డుకి ఈడ్చబడిన మా బాధ ఏమిటో. ఆనాడు కోర్టులో ఆ బాధితుడు అన్న మాటలు చర్నాకోల్లా తగులుతున్నాయి. అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పాను. శ్రావణ్తో నాన్నగారిని నీ దగ్గరకు పంపించేస్తున్నాను, దగ్గరుండి రిసీవ్ చేసుకో. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాను. నాన్నగారిని పంపించేసి 2 నెలలు దాటింది. ఆయన ఎలా ఉన్నారో కూడా తెలుసుకోవాలనిపించడం లేదు నాకు. ఆయన మాటలు గుర్తొచ్చినప్పుడల్లా మనసంతా వికలమైపోతుంది. ఈ ఆలోచనలతో నాకు తెలియకుండానే ఇంట్లో బయట ముభావంగా ఉంటున్నాను. ఇంట్లోకి వెళ్తే నాన్నగారి గది వైపు చూడకుండా ఉండలేకపోతున్నాను. ఖాళీగా ఉన్న ఆ గది శూన్యమైన నా హృదయంలా బోసిగా ఉంది. నన్ను గమనిస్తున్న ప్రియా శ్రావణ్లకు కూడా నా బాధ అర్థమవుతుంది. కోర్టులో కూడా చాలా రోజులుగా నన్ను గమనిస్తున్న రవీందర్ నా ఎదుట వచ్చి కూర్చున్నాడు. మీ నాన్నగారిని పంపించేశారని తెలిసింది అన్నాడు. అవును అన్నాను. మనం కూడా మనుషులమే వాసు గారు. మన పేరెంట్స్కి 60-70 ఏళ్ళు పైబడేసరికి మనము 40 నుండి 50 ఏళ్ల మధ్యలో వృద్ధాప్యం తొలిమెట్టిపై నిలబడి ఉంటాం. అప్పటి వరకు సంపాదన, ఇల్లు, పిల్లలు, వారి చదువులు, పెళ్ళిళ్ళు అంటూ పరుగులు పెట్టి అలసిపోయి ఉంటాం. ఓపిక నశించిపోతుంది, శక్తి క్షీణించిపోతుంది. అప్పుడు మంచాన పడిన తల్లిదండ్రులకు సేవ చేయాలంటే వీలవుతుందా? చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకోలేదా, పెంచలేదా అంటారు కానీ వాళ్ళేమైనా చిన్న పిల్లల ముక్కు చీది చంకనెక్కించుకోవడానికి? దగ్గర ఉండి ఆయాల అనుక్షణం కాచుకుని ఉండాలి. ఇది ఎంతమందికి కుదురుతుంది? అదీగాక వీళ్ళు తమ పురాతన భావాలతో మనతో ఇమడలేరు. కాస్త పట్టించుకోకపోతే భరించలేరు. మళ్ళీ అలగడాలు, కళ్ళనీళ్ళు, సహాయ నిరాకరణలు, కూతుళ్లకు బంధువులకు పితూరీలు. చాలా హారిబుల్. వాళ్ళపై ప్రేమ లేని వారమే అయితే
అంతంత డబ్బు పెట్టి వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో ఎందుకు ఉంచుతాం? మీ దారిని మీరు పోండి అని వదిలేయమా చెప్పుకుపోతూ ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఊరు నుండి నా స్నేహితుడు రంగా ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేశాను. మీ నాన్నగారు ఇప్పుడు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలుసా? అతను చెప్పింది వింటుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. దవడ కోపంగా బిగుసుకుంది. ఓకే వస్తున్నా, ఫోన్ పెట్టేశాను. హైదరాబాద్ నుండి నా కారు విజయవాడ వైపు వేగంగా దూసుకెళ్తుంది. విషయం తెలియని ప్రియా శ్రావణ్ ముఖాల్లో కంగారు. ఏమైందండి? నా పక్కనే కూర్చున్న ప్రియా అడిగింది. నేను జవాబు చెప్పలేదు. నా చెవుల్లో రంగా చెప్పిన మాటలు తప్ప మరి ఏం వినపడటం లేదు. నువ్వు పంపించిన తర్వాత మీ అన్నయ్య ఆయన్ని చాలా కష్టపెట్టాడురా. మీ వదిన సరే తిండి కూడా సరిగ్గా పెట్టేవారే కాదు, మందులు సరిగ్గా వేసేవాళ్ళు కాదు, పిలిస్తే వినేవారే లేరు. బట్టల్లో టాయిలెట్ పోతే శుభ్రం చేసే దిక్కులేక గంటలు మంచంలో అలా పడి ఉన్నారాయన. దుర్వాసన వస్తుంది అని ఆయన మంచాన్ని పెరట్లో చెట్టు కింద వేశారు. ఆ కాస్త శుభ్రం చేయడానికి విసుక్కుంటూ మీ అన్నయ్య, ఆయన కొడుకు మీ నాన్నగారిని ఎన్నిసార్లు చీదరించుకున్నారో. చివరికి ఆస్తి పంపకాలు చేయమంటూ చాలా వేధించారు. ముసలాయన ఏడుస్తూ ఉంటే చూడలేక మేమే ఆయన్ని విజయవాడలోని మదర్ తెరీసా రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశాం. నిన్ను చూడాలని కలవరిస్తున్నాడురా. నా కళ్ళల్లో నీళ్లు నిండి చెంపలపై కారిపోతూ ఉన్నాయి. తుడుచుకోవాలనే ఆలోచన కూడా వేయడం లేదు. కారు ఆగ్గానే రిహాబిలిటేషన్ సెంటర్లోకి పరిగెత్తాం. 3వ నెంబర్ రూమ్లో మంచంలో నిద్రపోతున్న నాన్నగారు. శరీరంలో ప్రాణం ఒక్కటే మిగిలినట్లుగా 2 చేతులతో నాన్నను జాగ్రత్తగా పైకి ఎత్తుతుంటే కళ్ళు తెరిచారాయన. చిన్నోడా అంటూ నా మెడ చుట్టూ గట్టిగా చేయి వేసి పట్టుకొని తన ముఖాన్ని నా ఛాతీలో దాచుకుని వెక్కి ఏడ్చారు. ఆయన అలాగే ఎత్తుకొని తీసుకొచ్చి కారు వెనక సీట్లో పడుకోబెట్టాను. ఆయన తలను నా ఒడిలో పెట్టుకుంటూ నేను అందులోనే కూర్చున్నాను. మమ్మల్ని చూసి శ్రావణ్ నవ్వుతూ కారు స్టార్ట్ చేసి హైదరాబాద్ వైపు మళ్లించాడు. ప్రియంవద ముఖంలో సంతోషం, ఒక సంతృప్తి. ఆయన ఎప్పటికి కోలుకుంటారో లేదా ఎప్పుడు మరణిస్తారో తెలియదు. కానీ అప్పటి వరకు 2వ బాల్య దశను ప్రారంభించిన నా తండ్రికి నేను తండ్రినవుతాను అనుకున్నాను. మనసు ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.